ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 24వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్స్ మాత్రం స్లైట్ నెగెటివ్‌లో క్లోజ్ అయ్యాయి. ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ మాత్రం పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ఏడీఆర్స్ నుంచి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్‌లో కాస్త ప్రెషర్ ఉంది. మిగతా వాటిల్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ మెటల్, ఐటీ టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఫార్మా స్లైట్ గెయిన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద 90% పైన ఇండియాకి సంబంధించిన సెక్టర్స్ వీక్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఏషియా మార్కెట్, జపాన్ అనేది కాస్త ప్రెషర్లో కనిపిస్తుంది. హాంకాంగ్, చైనా, ఫ్రాన్స్, జర్మన్, లండన్, యూరప్, డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా యూఎస్ 500 కాస్త పాజిటివ్గా ఉంది. దానికి సంబంధించిన సిఎఫ్డి, రష్యా, సౌత్ కొరియా మాత్రం పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్గా కూడా కాస్త నెగిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఇంటెల్, ఎన్విడియా, క్యాటర్పిల్లర్స్ అనేది 3% పైన టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఐబిఎం, మెర్కంట్కో, జాన్సన్ అండ్ జాన్సన్, వెరిజాన్, సేల్స్ ఫోర్స్ ఇంక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ పిఎంఐ నంబర్స్ అనేది రిలీజ్ చేశారు. ఇది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. దాని తర్వాత ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నంబర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇది కూడా పాజిటివ్గా రావడం అనేది జరిగింది. దీని అర్థం ఏంటంటే యూఎస్లో సర్వీసెస్కి డిమాండ్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి కూడా స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి నంబర్ చెప్తూ ఉన్నాయి. సాయంత్రం 7:30 యూఎస్కి సంబంధించి న్యూ హోమ్ సేల్స్ నంబర్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నంబర్. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఉదయం 10:30 హెచ్ఎస్బిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నెంబర్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే కాస్త తక్కువగా ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి ఇండియాలో డిమాండ్ ఉందని చెప్పేసి సర్వే చెప్తుంది. దాని తర్వాత సర్వీసెస్ పిఎంఐ నెంబర్స్ అనేది రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ కూడా కాస్త వీక్గానే రావడం జరిగింది. ఇక రెండింటిని కంబైన్డ్గా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్కి కానీ కంబైన్డ్గా చూస్తే 57.4 అనేది వచ్చింది. ఓవరాల్గా సర్వీసెస్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి కాస్త డిమాండ్ తగ్గిందని చెప్పేసి నంబర్స్ చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే ఇండియాకి సంబంధించి లేవు. ఇక యుఎస్ మార్కెట్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్లో హెవీగా నిన్నటి రోజున సెల్ ఆఫ్ అనేది జరిగింది. అయితే సౌత్ కొరియాలో చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు కదా, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్, ఈ స్టాక్స్ ఏకంగా 12.5% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఒక రకంగా ప్యానిక్ సెల్లింగ్ అనేది జరిగినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ రిలేటెడ్గా ట్రేడ్ అనేది చాలా క్రౌడీగా కనిపిస్తుంది. ఇప్పటికే వాల్యుయేషన్ చాలా హైలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ యొక్క రిటర్న్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ కంపెనీస్ కాస్త రిజల్ట్స్ అనేది నెగిటివ్గా అనౌన్స్ చేసినా, ఫ్లాట్గా అనౌన్స్ చేసినా సిగ్నిఫికెంట్గా ప్యానిక్ సెల్లింగ్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందుకే నిన్నటి రోజున ఎన్విడియా 4% పడిపోయింది. మైక్రాన్ టెక్నాలజీ ఈ స్టాక్ వచ్చేసరికి ఏకంగా 13% పడిపోయింది. ఇంకా అదర్ సెమీ కండక్టర్ స్టాక్స్ కూడా అండర్ ప్రెషర్లో క్లోజ్ అయ్యాయి. అయితే మైక్రాన్ ఎర్నింగ్స్ అనేది పెద్ద ఈవెంట్ అనమాట. ప్రస్తుతానికి అది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతూ ఉంది. సో దాని రిజల్ట్స్, దాని తర్వాత ఫ్యూచర్ గైడెన్స్ ఎలా ఉంటుంది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా స్టాక్స్ మీద ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. ఒకవేళ రిజల్ట్స్ అండ్ గైడెన్స్ అనేది సూపర్గా ఉంటే ప్రాబ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెమీ కండక్టర్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్లో బౌన్స్ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు కన్సర్న్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్ ఇన్ఫ్లేషన్ అనేది స్టిక్కీగా ఉంది. ప్రాబ్లీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది డిలే చేసింది అనుకోండి, తగ్గించడం మార్కెట్స్ మీద ఒత్తిడి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేసినా సరే కంపెనీస్ మార్జిన్స్ మీద ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కెయిన్స్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. బంధన్ బ్యాంక్, అంబుజా సిమెంట్ అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున సిప్లా టాప్ గెయినర్గా ఉంది, 1.18%. దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్, సన్ఫార్మ్ అనేది పాజిటివ్గా కనిపించగా ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్గా క్లోజ్ అయింది. అదాని ఎంటర్ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, హిందాల్కో, బిఎల్ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద
70% పైన నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ వీక్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ లారస్ ల్యాబ్స్, నౌకరీ, భారత్ ఫోర్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పిఎన్బి హౌసింగ్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా కంకర్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది. విఏడిఎల్, నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ జింక్, అశోక్ లైలాండ్, డిక్సన్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా బజాజ్ హోల్డింగ్స్, సీజీ పవర్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే షార్ట్ సైడ్ 54%, లాంగ్ సైడ్ 11% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 31% కనిపిస్తుంది. మొత్తం మీద బేరిష్ వ్యూతో అంటే వీక్గా ఉంటుంది మార్కెట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ అయితే పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. మొత్తం మీద ఇంటర్ప్రిటేషన్ అనేది ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుందని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్ చెప్తుంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అనేది లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేస్తున్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ఈ మూడింటి ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్ అయితే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఎస్ 18 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. డిఐస్ 680 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ స్మాల్ అమౌంట్ అనేది బై చేశారు, డిఐస్ కూడా స్మాల్ అమౌంట్ అనేది బై చేసి మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి 13.94 దగ్గర ట్రేడ్ అవుతుంది. పర్సంటేజ్ వైజ్గా చూస్తే 8.57% నిన్నటి రోజున ఇంక్రీజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రీవియస్గా స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది, అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళుతూ ఉంది. ఇక ప్రస్తుతానికి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గానే క్లోజ్ అయింది, వోలటైల్గా ఉంది. ఈరోజు 59 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక ప్రస్తుతానికి 23,764 అనేది ఒక ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత 24,006 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 58,112 ఇమీడియట్ రెసిస్టెన్సు, 56,650 అనేది ఇమీడియట్ సపోర్టు. సెన్సెక్స్లో 76,811 ఇమీడియట్ రెసిస్టెన్సు, 75,764 ఇమీడియట్ సపోర్టు. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చాలా పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అయింది. మనం చూస్తున్న సమయానికి 61 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 23,872 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ 83,852 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 20 పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే కాస్త పాజ్ తీసుకుంది. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ నుంచి కూడా సెల్లింగ్ అనేది జరుగుతుంది. గోల్డ్లో కూడా సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ కూడా సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. బిట్ కాయిన్ నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ జరిగింది, ఈరోజు కాస్త బౌన్స్ అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ నిన్నటి రోజున హెవీగా సెల్లింగ్ జరిగింది, ఈరోజు కాస్త సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఐఆర్ఎఫ్సి, హొనాసా కన్స్యూమర్, రషీ ఫెరిఫరల్స్, సిటీ యూనియన్ బ్యాంక్, డెలివరీ, క్లే క్రాఫ్ట్ ఇండియా అనేది స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి వాటిల్లో సిగ్నిఫికెంట్గా మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఆ స్టాక్స్కి సంబంధించిన సమరీ అంటే స్టాక్ పేరేంటి, దీంట్లో ఉన్న న్యూస్ వెరీ షార్ట్ ఫామ్లో అనమాట. ఇది పాజిటివా నెగిటివ్ అనేది నేనైతే అప్డేట్ చేస్తూ ఉన్నాను. టెలిగ్రామ్ లింక్ అనేది కామెంట్ రూపంలో పిన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, దాని త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే డౌ జోన్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ ఇస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ ఇస్తుంది. నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ ఇస్తుంది. మొత్తం మీద పరిశీలన చేసినట్టయితే ఏడిఆర్స్లో బ్యాంకింగ్ సెక్టార్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాయి. ఐటీ సెక్టార్ కానీ ఫార్మా సెక్టార్ ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నాయి ఏడిఆర్స్ నుంచి. గ్లోబల్ మార్కెట్స్లో మాత్రం కాస్త వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే మనకి ఫ్లాట్ లేదా స్మాల్ గ్యాప్ అప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో గ్లోబల్గా కానీ అంతా కూడా కాస్త వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ రెసిస్టెన్స్ దగ్గర కూడా మనం షార్టింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు.
హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.